శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మహాశయ, సంసారంలో ఉంటూ నిస్సంగంగా ఉండేవాని స్థితి ఎలా ఉంటుంది? అతడు నీళ్లలోని తామరాకు వంటివాడు, లేదా బురదలోని చేప వంటివాడు. నీళ్లు తామరాకును అంటలేవు, బురద నిగనిగలాడే చేప శరీరాన్ని మలినం చేయలేదు. సదా భగవంతుడి మీద మనస్సు నిలిపి నీ విహిత కర్మలను నిర్వర్తిస్తూ ఉండు. ఎలాగంటే, వీపు మీద రాచపుండు లేచిన వ్యక్తి తన మిత్రులతోనూ ప్రక్కవారితోనూ మాట్లాడుతూనే ఉంటాడు. చివరకు వ్యవహారాలను చక్కబరుస్తూ ఉంటాడు. కానీ అతడి మనస్సు మాత్రం ఎప్పుడూ పుండు వల్ల కలిగే సలుపు మీదే ఉంటుంది. వివేక వైరాగ్యాలు, వీటితో పాటు దృఢమైన భగవద్భక్తి ఉంటే సంసారంలో ఉన్న బాధ లేదు. సమస్తం భగవంతుడికి సమర్పించి ఆయనకు ఆత్మార్పణం చేసుకో. ఇక నీకేమీ భయం ఉండదు, బాధ ఉండదు. సమస్తం భగవంతుడి ఇచ్ఛామాత్రంగానే జరుగుతోందని అప్పుడు నువ్వు గ్రహిస్తావు. గృహస్థులు భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు. జనక మహారాజు అలాంటివాడు. అతడు రాజర్షి. కానీ హఠాత్తుగా జనకుడి వంటి వారవడం అందరికీ కుదరదు సుమా. జనక మహారాజు లోక వ్యవహార కల్లోలానికి దూరంగా ఏకాంతవాసం చేస్తూ భక్తి సాధనలను ఎన్నో ఏళ్లు సాగించాడు. కాబట్టి గృహస్థులు అప్పుడప్పుడు కనీసం 3 రోజులైనా ఏకాంతవాసం చేస్తూ భగవత్ సాక్షాత్కారాన్ని పొందే నిమిత్తం సాధనలు చేయటం ఎంతో శ్రేయస్కరం.